సువార్తధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఉండవలసిన తీరు ఒక మాటలో చూద్దాం. ఆ మాట మనకు అవసరం వచ్చింది, ఆ మాట చదువుదాం. ప్రజెంట్ పరిస్థితులను బట్టి అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం, దయచేసి అందరూ చూడండి, గ్రంథాలు ఓపెన్ చేయండి. 59, 60 వచనాలు, 2 వచనాలు మాత్రం చదువుదాం. అందరూ చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరు. గుర్తుపెట్టుకోండి. తర్వాత అతడు మోకాళ్ళు ఊని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సువార్తల ప్రకారంగా యేసు ప్రభువారు సువార్తల చివరి అధ్యాయంలో ఉంది, అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఒలీవల కొండ మీద నుండి అందరూ చూస్తూ ఉండగా ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు. అది ఒక ఘట్టం. లేఖనముల ప్రకారం, ప్రవచనాల ప్రకారం, అనధికాల సంకల్పమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలా వెళ్ళిపోతూ ఉంటే కిందున్న వారు అలా చూస్తున్నారు. వెంటనే పరలోకము నుండి యేసుక్రీస్తుని కలుసుకొని యేసుక్రీస్తుతో కలిసి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళడానికి వచ్చిన దేవదూత. అలాగే ఒక తిరిగి జన్మించిన వ్యక్తి ప్రభువునందు నిద్రించు సమయమున నిన్ను ఒంటరిగా యేసయ్య పంపడు, నువ్వు ఒంటరిగా వెళ్ళని అవసరం లేదు. ఇందాక 15 కీర్తనలో ఉన్న నిన్ను తీసుకు వెళ్ళటానికి దేవదూతలు వస్తారు. భూలోకంలో బ్రతికి ఉన్నాడు, ఎవడు నీ అంట రాడు, రావటానికి ఇష్టపడరు. ఒకవేళ ఏదన్నా మంచం మీద ఉంటుంటే ఎప్పుడు పోతారని చూసేవాళ్ళు కొందరు. కొంతమంది పరిచర్యను వారి ధర్మముగా భావిస్తారు. తల్లి పాల రుణము తీర్చుకుంటాను అంటారు. ఇక వాళ్ళు ఎంత కష్టమైనా పడతారు. జన్మనిచ్చి కని పెంచిన తల్లికి ఇదొక పరిచర్య చేసుకునే అవకాశము దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తున్నాను అంటారు. ప్రైజ్ ది లార్డ్. సరే, అయిపోయింది ఏదో. అయిపోయిన తర్వాత వీళ్ళెవరో రారు, కార్యక్రమాల్లో పడతారు. అదని ఇదని ఇదని అదని చేయాలిగా. మరి డెడ్ బాడీని ఇంటి ముందు పెట్టుకోలేరుగా. అయితే ఇక్కడ ఉన్నవారు ఎవరు నీతో రారు, కానీ పరలోకం నుండి దూతలు వస్తారు. నీ ప్రభువు పంపిస్తాడు. ఏలియా కోసం దేవుడు అగ్నిరథాలు పంపలేదా? హానోకుని తీసుకువెళ్ళటానికి దేవుడే దిగి రాలేదా? కాబట్టి చనిపోయినప్పుడు ఎలా చనిపోతాను, ఎవరు నాతో వస్తారు అనే దాన్ని తలంచని అవసరం లేదు, భయపడని అవసరం లేదు. బ్రతికున్న వారికి కనిపించినా కనిపించకపోయిన అవసరం అది నీకు కనిపించవచ్చు, ఒకళ్ళు కనిపించక పోవచ్చు. నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తుని తీసుకువెళ్ళటానికి కూడా ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. కొంతమంది భయపడిపోయి కలలు వస్తాయి వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో.
పాస్టర్ గారండి నిన్న శవాల పెట్టి కనపడిందండి అంటారు. నేనంటాను, క్రైస్తవులు చచ్చిపోతే పెట్టిలోనే కదమ్మా పెట్టేది, దేవుడు చూపించుంటాడే. అంతకంటే సమాధానం పెట్టేంటి గిట్టేంటి ఒకప్పుడే చావు అని నేను గ్యారెంటీ ఇస్తానా? కొంతమంది అంటారు నలుగురు వచ్చారండి అంటారు, దేవదూతలు వచ్చి ఉంటారులే. కాబట్టి డోంట్ వరీ, డోంట్ ఫీల్, డోంట్ ఫియర్. దేవుడు నిన్ను తీసుకురావడానికి మనుషులు పంపిస్తున్నాడులే. దేవునికి స్తోత్రం. యేసు ఎలా వెళ్ళిపోతున్నాడు? ఆ దేవదూతలు వచ్చి మళ్ళీ ఆయనతో కలిసి పరలోకానికి వెళ్ళాలి. వారు చెబుతున్న మాట అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం, గలిలయ మనుషులారా మీరెందుకు ఈయన వైపు తేరి చూచుచున్నారు? ఈ యేసే ఎలా మీరు చూస్తున్నారో ఈ యేసే పరలోకానికి వెళ్ళి కొన్ని పనులు అక్కడ చేసి మరలా మీకోసం ఈ లోకానికి వస్తాడు. ఈలోపు మీరేం చేయాలంటే ఈ వార్తను ఏమి విన్నారో, ఏమి తాకారో, ఏమి చూశారో, ఏమి నిదానించి కనుగొన్నారో, ఏమి నేర్చుకున్నారో సర్వలోకమునకు వెళ్ళి సందేశ రూపమున చెప్పండి. యూదయ, గలిలయ చెప్పండి, సమరయ, యెరూషలేము చెప్పండి, వెళ్ళి భూమి ది ఎండ్ ఆఫ్ ఎర్త్, భూమి దిగంతముల వరకు మీరు చెప్పండి అన్నట్లుగానే ఆనాడు ఉన్న 12 మంది ఆనాడు ఉన్న ప్రపంచానికి సమస్తాన్ని వదిలేసి ప్రపంచమునకు వెళ్ళి సువార్తను చెప్పించే హత సాక్షులు అయ్యారు. ఆ లిస్టులో మన దేశం కూడా ఉంది. సరే అయిపోయింది. ఇక మొదలుపెట్టారు, మేడగదిలో ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందారు, సువార్తను ప్రకటించారు, పేతురుని ప్రసంగం చేశాడు. 3000 మంది పొందారు. 4000 ఇంకా సంఖ్య పెరిగింది. 5వ అధ్యాయం ఇంకా పెరిగింది. 6వ అధ్యాయం వచ్చేసరికి వారు విడిపోయి అక్కడక్కడికి శాఖలయ్యారు. 7వ అధ్యాయం వచ్చేసరికి ప్రైజ్ ద లార్డ్ వ్యతిరేకాలు వచ్చాయి. క్రైస్తవుడు వెళ్ళిన చోటల్లా క్రీస్తును ప్రకటించకుండా ఉండలేకపోతున్నాడు. యెరూషలేములో ఒక పక్కన చంపుతున్నారు. సంఘస్థుల్లోనే భాషా భేదమట. ఎందుకు విడిపోయారు? ఆనాటి సంఘం 6వ అధ్యాయంలో 1 భాషా భేదము, 2 భోజనాల దగ్గర చిన్న చూపు చూశారు అని ఒక నింద, విధవరాండ్రు గొడవ పడ్డారు. దేవుడు కవర్ చేయగలడు కానీ చూస్తూ ఊరుకున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు చెదరిపోతేనే వాళ్ళకు అనుకూలమైన స్థలాలకు వెళ్తారు. వెళ్ళిన చోట క్రీస్తుని గూర్చి ప్రకటిస్తారు. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయానికి వచ్చేసరికి 7 సంఘ పెద్దలు 6వ అధ్యాయంలో ఎన్నుకున్నారు. మాస్టర్ గారులు ఎన్నుకోమన్నారు. డబ్బు గిబ్బు ఖర్చులు గిచ్చు భోజనంతా మీరే చూసుకోండి, మేమైతే బోధించుట యందును ప్రార్థించుట యందు అడితకంగా ఉంటాం. మా పని మేము న్యాయం చేయాలి, బ్రతికుండే సువార్త ప్రకటించుతాం, లేదా చనిపోయి పరలోకానికి. ఈ ఫైనాన్షియల్ అంతా మీరు చూసుకోమని మంచి పేరున్న మంచి సాక్ష్యము కలిగిన 7 ఆ వేలాది మంది 7 ఎంపిక చేసిన బాధ్యతలు వారికి అప్పగించారు. సంఘ పెద్దలు ఇది కూడా గమనించగలరు. దేవునికి స్తోత్రం. ఇంటిని ఏలువాడై ఉండాలి, సొసైటీలో మంచి పేరు పొందిన వారై ఉండాలి. తీతుపత్రికలో ఉంది ఎవరు అంత. ప్రైజ్ ద లార్డ్. మంచి సాక్ష్యము కలిగిన వారై ఉండాలి. సరే అయిపోయింది. 7 ఒక ఆయన పేరు స్టీఫెన్, తెలుగులో స్టెఫన్. వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాడు, వండేటప్పుడు వండుతున్నాడు, వడ్డించేటప్పుడు చెప్పండి వడ్డిస్తున్నాడు. పరిచర్య చేసుకుంటూ తనకున్న మంటను బట్టి, తనకున్న జీలును బట్టి
ఆయన కూడా కొంచెం క్రీస్తు సువార్తను సంఘ పెద్దగా ఉండే అవకాశం ఉన్న చోట ప్రకటిస్తున్నాడు. అపోస్తలుడు కాదు, సేవకుడు కూడా కాదు, సంఘ పెద్దలలో ఒక పెద్ద. బాగానే ఉంది, ప్రకటిస్తున్నాడు, మళ్ళీ వచ్చే పరిచర్యలో ఉంటున్నాడు. అసలు బోధించే సేవకులు ఉన్నారు, గారి విషయం వేరు. ఈయన కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి కొంచెం ర్యాష్గా, కొంచెం ఎక్కువగా, కొంచెం రోషముగా, ఇంగ్లీష్లో జీల్ అంటాం, మంట, కొంచెం మంటగా మాట్లాడటం మొదలుపెట్టారు. గాస్పల్ అంటాం, న్యూస్ అంటాం, వార్త అంటాం, వార్తావాహులు బోల్డని పేర్లు ఉన్నాయి. విలువైన పదం ఏంటంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ద క్రైస్ట్, అంటే క్రీస్తుని గూర్చి ప్రకటించుట. ఇలాగ ప్రకటిస్తూ ఉంటే ఆనాడు ఉన్న మత నాయకులకు వాళ్ళందరికీ కాస్త కలిసి వాళ్ళ మతాన్ని వదులుకోవటం ఇష్టం లేక, మోషేని మర్చిపోలేక, అబ్రోను మర్చిపోలేక, దావీదును మర్చిపోలేక, దానియేలు మర్చిపోలేక, సొలొమోను మర్చిపోలేక, మందిరాన్ని మర్చిపోలేక, పాత పద్ధతులను పక్కన పెట్టలేక క్రిస్టియానిటీ మీద తిరగబడ్డారు. వీళ్ళకు పట్టింది సువార్త ప్రకటన, వాళ్ళకు పట్టింది మత పిచ్చ, మతమౌఢ్యం. అందుకే క్రిస్టియానిటీ అనేది మతము కాదు, మార్గం. ఆ మార్గంలో ఉన్న వారిని సౌలు హింసించినట్లుగా ఇదే పుస్తకంలో ఉంది. మార్గము తెలియక కొంతమంది మతం అంటారు, ఎవరికి తెలియక మనం దాన్ని పెద్ద తప్పు పట్టం. కానీ మనది మతం కాదు, యేసయ్య మతానికి ఒప్పుకోలేదు. మత నాయకులందరూ వచ్చారు, నువ్వు అపోస్తలుడివి కాదు, నువ్వు సంఘ చెప్పండి కాపరివి కాదు, కనీసం ఒక సువార్థికుడివి కూడా కాదు, నీకు అప్పగించిన బాధ్యతలు వేరు, ఆ పని చేసుకోక నువ్వేంటి వీధుల్లో పడి యెరూషలేము నగరంలో వేద నేనే అన్నట్లుగా బోధిస్తున్నావేంటి, చంపేస్తాం అన్నారు. యేసు ప్రభు వారు చెప్పారు, శరీరమును చంపువాడికి మీరు భయపడకండి, శరీరమును ఆత్మను కూడా చంపగలిగిన, శిక్షించగలిగిన, రక్షించగలిగిన దేవునికే మీరు భయపడండి. శరీరము, మనస్సు, ఆత్మ యేసయ్య స్వాధీనంలో ఉంది. రక్షించాలంటే రక్షించగలడు, ఇష్టమైన హతసాక్షిగా నిన్ను ఒప్పుకుంటాడు, అప్పగిస్తాడు. శరీరాన్ని ఇవాళ చచ్చిపోతారు, రేపైనా చనిపోదు, మన్నంది రేపుంటుంది. చెప్పండి, మరల మన్ను కాక. అలాంటి వారికి మీరు భయపడకమని యేసయ్య ముందే చెప్పాడు. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ప్రాణము పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండైనా, తన కలిగిన భూమినైనా, ఆస్తి పాస్తులు ప్రాణమును సహా ద్వేషింపని వాడు నా శిష్యుడిగా పనికి రాడు. అసలు మాటలో రోషం చూడండి. ప్రైజ్ ద లార్డ్. ఈయన పాపం కొంచెం ఉధృతం చేశాడు. సరే, ముగింపుకు వస్తున్న రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. ఎవరైనా ధర్మశాస్త్రాలు ఎదురు తిరిగితే వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళు అనుకుంటున్నారు ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తున్నాము కదా, తప్పేముంది అని. యేసయ్య మాటలు అపోస్తలులు చేసిన బోధ ఈయన సీరియస్గా తీసుకున్నాడు. బిట్ మీ, కొట్టండిరా, కొట్టడే అంటున్నాడు. చివరి ఘట్టానికి వచ్చింది. కొట్టేవారు విడిచిపెడతలా, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ముఖం ఎక్కడ కళ్ళు పగిలిపోతున్నాయి, బుక్కలు పగిలిపోతున్నాయి. చెప్పండి, ఎంత గాయాలు, రక్తం కారిపోతుంది.
అప్పుడు ఆయన అంత బాధలో ఉండి ఎక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడో, ఎక్కడ ఉంటాడు అని యేసయ్య చెప్పారు. అటు కళ్ళు తెరిచి అలా ఒక్కసారి చూశాడు. చూస్తే అక్కడ ఏం జరిగింది? ప్రభువును కూర్చి మొర్రపెట్టొచ్చు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. ఇది అలా చూశాడు. ప్రభువు కనబడుతున్నాడు, సింహాసనము కనిపిస్తుంది. అలా చూచి ఇక్కడికంటే అదే బెటర్ అనుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నన్ను చేర్చుకో, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, చేస్తున్నాను అనేసరికి అప్పుడు రాళ్లతో ఇంకా కొట్టడం తీవ్రతరం చేశారు. పరలోకం వెళ్తావా? ప్రభువు కనపడుతున్నాడా? సింహాసనం కనపడుతుందా? ఆయనతో మాట్లాడుతున్నావా? నువ్వు ఆయన్ని చూస్తున్నావా? ఎక్కడా నీకు కనపడదని చెప్పి స్లోగా ఉన్న రాళ్ల దెబ్బలను స్పీడప్ చేసేసరికి ఏం జరిగింది? అక్కడ అతని మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము పలికాను. ఇది యేసు ప్రభు వారు ఏం పలికారు? తండ్రి, వారు ఏమి చేయుచున్నారో వారు గనుక వారిని. స్తెఫను ఏం పలికాడు? తండ్రి, వారిని, వారి పాపం వారి మీద మోపక వారిని క్షమించుము. మొన్న వెళ్ళిన పగడాల ప్రవీణ్ గారు ఏం పలికుంటాడు? ఎవడో దుర్మార్గుడు లెటర్ ఫోన్ చేశాడంట, ఓ మాట్లాడుతున్నావు, నీ పెదాలు చీల్చేస్తాం, నీ ముఖమును చెక్కేస్తాం, గుర్తుపట్టకుండా చేస్తాం. ఆయన ముఖం కూడా చక్కటి ముఖం, మంచి కలర్. ఒక రకంగా చెప్పాలంటే అందగాడు. తండ్రి ముస్లిం, భార్య క్రిస్టియన్, ఇద్దరు ఆడపిల్లలు. ఇంట్లో ఇంకెంతమందో 12 మందో 14 మంది ఆడపిల్లల్ని పెంచుతున్నాడంట. నీకెంతమంది పిల్లలు ఉంటా ఆయన చెబుతాడంట? చెప్పండి, నాకు మొత్తం కలిపి చెబుతాడంట. మామూలుగా అయితే ఏం చెబుతాం? ఇతను ఆడపిల్లలండి, ఇక మిగతా వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు పెంచుతున్నారు. అది ఏం చెప్పండి? నాకు 14 మంది పిల్లలు. 14 మంది పిల్లలా? అమ్మో ఏంటి అంటే అప్పుడు ఎవరని చెబుతాడంట? కోటీశ్వరుడు. చిన్న వ్యాపారం అంటాడు పాపం. అమెరికాలో ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి. ఇండియాలోనే కొన్ని 100 మంది కానీ జీతాలు ఇస్తున్నాడు. చాలా మంచివాడు, తన మాటలోనే కనిపిస్తుంది. నా మట్టుకు అంటున్నా, నా చివరి మాటలు ఏమై ఉంటాయి? చివరి మాటలు ఏమై ఉంటాయి అంటే తెలియాలంటే ఆ హింసించిన వాడిలో ఎవడైనా ఒకడన్నా బయటకు రావాలి. సరే, ఆయన మనకు తెలియదు కాబట్టి పక్కన మనకి అన్వేషణలో ఉన్నారు. ఈయన ఏం చెప్పాడో మన ప్రవీణ్ గారు ఎవడన్నా చెబితే తెలుస్తుంది, లేకపోతే దేవునికి తెలుసు. కొంచెం ఆయన పక్కన పెడితే ఏమనుకోవద్దు, మనము చెప్పవలసి వస్తే ఏం చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆశీని మందాక వస్తే మీరేం చెప్తారు? బాబు, ఈ ఫోటోతో వేసి వదిలేస్తున్నా, అది చెప్పటమే మానేస్తా, ఇక మళ్ళీ జోలికి మీరు నా జోలికి రావద్దు, బ్రతుకుంటే బలుసకని తిని బతుకుతా, ఇట్లా బతుకున్న పిల్లగల్లో ఉన్నాయి, కాపురం నా భార్య ఏడుచు, నా బిడ్డలు ఏడుస్తారు. ఏ బాబు అట్టంటావా? నేను పరలోకమును చూచుచున్నా. కొలసి 3 ప్రకారంగా రక్షింపడ్డాను కాబట్టి నా దేవుడు అక్కడ
ఉన్నాడు. నేను ఐ వాంట్ టు మీట్ హిమ్ ఇన్ ద హెవెన్. నేను పరలోకం కలుసుకోవడానికి ఇష్టపడుతున్నా. దేవునికి స్తోత్రం. శరీరం మీద ఏమైనా చేసుకోండి. 60 ఏళ్ళు సేవ చేసిన నా పేరు, ఆ పేరులో వచ్చిన పిఎల్ పరంజ్యోతి నాయన గారు చివరి మాట ఏంటి అని వీళ్ళకి కనిపెడితే చివరిగా ఆయన చెప్పింది ఏంటో తెలుసు. ఆ పరంజ్యోతి నాయన గారు గొప్ప దైవజనుడు. వీళ్ళందరూ లబ్బును కాల్ చేస్తుంటే ఆయన చెప్పాడంట, డోంట్ క్రై ఫర్ మీ, నా కోసం ఏడవద్దు. ప్రైజ్ ద లార్డ్. I am going to my father's house. I am going to my father's house. నా తండ్రి ఇంటికి నేను వెళుతున్నా. I wanted to be with him. నేను వెళ్ళిపోతున్నా. డోంట్ క్రై. ఎవరు నా కోసం దుఃఖ పడవద్దు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా పరలోకానికి వెడతారు. కానీ ముగింపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. తెలియకుండా జరిగితే ఆయనకి తెలుసు. ఒకవేళ తెలిస్తే మాత్రం, తెలిసి చనిపోతే మాత్రం ప్రైజ్ ది లార్డ్ ఏం చెప్పాలి? ఉన్నవాడిని ధైర్యపరచాలి, ప్రభువుకి స్తోత్రాలు చెల్లించాలి. ప్రభు మన కోసం సిద్ధం చేసిన స్థలాలకు ధైర్యముగా మనము వెళ్ళాలి. అది సీను. ఇక అందరూ చనిపోయారు. సౌలు విషయం రాయబడి తన స్తెఫను మరణమునకు సౌలు సమ్మతించెను. దేవునికి స్తోత్రం. అక్కడేమో ఒక క్రైస్తవుడు చంపడానికి ఇష్టపడ్డాడు మత నాయకుడిగా. ఒక 25 ఏళ్ళు సేవ చేసిన తరువాత అదే వ్యక్తి క్రీస్తు కోసం చనిపోవటానికి ఇష్టపడ్డాడు. చంపండ్రా అన్నవాడు మత నాయకుడు చివరికి తానే క్రీస్తు కోసం చనిపోయాడు. నా మట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే, లేకపోతే చావే నాకు లాభం అన్నాడు. ఇక్కడ ఉండుట కన్నా పరలోకంలో ప్రభు దగ్గర ఉండటం అంటే నాకు ఇష్టమన్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఈ దీన శరీరాన్ని తనతో సమరూపం కలదానికి ఆయన మార్చును. మహిమ గల శరీరం ఇస్తాడు. దాంతో యేసుతో నివాసము నేను మరణమంటే నేను భయపడను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ముగిస్తున్నా. అందాక రాదు వాడెవడన్నాడు, అసలు పాస్టర్లే లేకుండా చేస్తానన్నాడు. ఇప్పుడు ఎదిరించారు మన వాళ్ళు, భయపడుతున్నాడు వాడు. కాబట్టి క్రిస్టియానిటీ ఎంతో ఒక గమ్మత్తు ఏంటంటే ఇలాగ రావటం వల్ల క్రిస్టియన్స్ అందరూ ఏకమైపోయారు. దేవునికి స్తోత్రం. భౌతికంగా కులాలు మతాలు హెచ్చు తగ్గు ధనవంతుడు బీద అని తేడా ఉంది కదా లోకంలో. రక్షణ పొందేసరికి ఆ తేడా లేదు. అందరూ రోడ్డెక్కారు. ఆయన మా అందరికీ దైవజనుడు, మాకు ఇష్టమైన దైవజనుడు. ఏడవని వాడంటూ లేడు, కన్నీరు కార్చని వాడంటూ లేడు. మన నిర్మల గారిని దర్శించే మనమే మన నిరసనం. ఇక్కడ నిర్మల గారు ఆవిడ చెబుతున్నారు, ఆయన చూస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తున్నారు. ఆయన పేరేంటి? నల్ల జాతి ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ని ఒకడు పోర్టు మీద కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటే కిందుండి కాల్చి చంపాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి నల్లవాడు కంటతడి పెట్టిన రోజు మార్టిన్ లూథర్ గారిని కాల్చి చంపిన రోజు. ఆయన చంపిన పట్టణానికి మేము వెళ్ళాం. 2 రోజులు అక్కడ సువార్త ప్రకటించాం. మన బంధువులు 2 రోజులు మమ్మల్ని బాగా చూశారు. అట్లాంటా మహానగరం నుండి ఒక టికెట్ బస్సు మీద తీశారు, ఒక టికెట్ ఫ్లైట్ మీద మమ్మల్ని పంపించారు. మళ్ళీ ఎప్పుడు వస్తారయ్యా, త్వరగా రండి అన్నారు.
సరే వెళ్ళే మాట తర్వాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్టిన్ లూథర్ కింగ్ చనిపోయినప్పుడు ప్రతి వాడు కంటతడి పెట్టాడు. పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన వార్త విని కోట్లాది మంది కంటతడి పెట్టారు. ఆటోమేటిక్గా కళ్ళు ఏమొచ్చేసినాయి? నీతిమంతుని కళ్ళ నీరు నిప్పు లాంటిది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని కంట నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టు రక్త బొట్టుతో సమానం. హేబేలు చంపినప్పుడు కయీనుగాడు రక్తము దేవునికి మొర్ర పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమని ప్రార్థన చేద్దాం? ఇప్పుడు సౌలు చంపమన్నాడు, తానే మారు మనసు పొంది క్రీస్తు కోసం హతసాక్షి. ఈ లైన్ యేసు చూపి లైన్, ఆ లైన్లో ఉందో లైన్లో ముందుకెళ్దాం, ప్రార్థన చేద్దాం. తెలిసి తెలియక చేసిన వారు ఉంటే వారి మారు మనసు కోసం ప్రార్థన చేద్దాం, ఓర్చుకుందాం. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక. తల వంచండి. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుతము మా ఆంధ్ర, మా దేశం రగిలిపోతోంది. ఒక దైవజనుడిని చంపినందుకు లేక చనిపోయినందుకు కంట తడి పెట్టని వారంటూ లేరు. పరిశుద్ధుల కన్నీళ్ళు ప్రభావాలు, ప్రకంపనాలు సృష్టిస్తాయి. తెలిసి తెలియక చేసిన వారు ఉంటే వారు మార్పు చెందుదురుగాక. ఒక సంఘ పెద్దలు చంపుతుంటే చంపండ్రా అన్న సభలు మారిపోయి తానే క్రీస్తు కొరకు చనిపోయాడత సాక్షి అయ్యాడు. అలాంటి బలమైన వ్యక్తులు లేచుదురుగాక. విశ్వాస వీరులు లేపబడుదురుగాక. సజీవ సాక్షులై నిలబడి ధైర్యముగా సువార్తల ముందుకు సాగుదురుగాక. అలాంటి కృప అందరికి అనుగ్రహించి నడిపించు మహిమ పొందుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి